ఇదైతే హైదరాబాద్లో పెట్రోల్ బంక్ల పరిస్థితి. ఒక పెట్రోల్ బంక్ అయితే ఫుల్గా క్రౌడ్గా ఉంది. ఇంకో పెట్రోల్ బంక్ వచ్చేసి ఎలా ఉంది అసలుకి క్లోజ్ చేసింది. సో నేను ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఎస్టర్డే ఒక కామెంట్ చూసా, నువ్వు హాఫ్ ఆఫ్ నాలెడ్జీతో వీడియో తీస్తున్నావు, అందరిని పానిక్ చేస్తున్నావు అంటే నేను ఎందుకు పానిక్ చేస్తా బ్రో? నా యూజర్స్ని నేను ఎందుకు పానిక్ చేస్తా చెప్పు. నేను హైదరాబాద్లో ఉంటున్నా బ్రో. సో రియల్ సిచ్యువేషన్ నాకు తెలుసు. ఎవరెవరు ఎలా పానిక్ అవుతున్నారు. అందరూ ఆఫీసులకు వెళ్ళాలి. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలంటే బైక్లో పెట్రోల్ ఉండాలి. ఓకే, నా ఊబర్ తోలుకునే వాళ్ళకి పెట్రోల్ ఉండాలి. ఇల్లు గడవాలి. ఎవరిది గడవాలంటే పూట గడవాలంటే బైక్లో ఉండాలి. బైక్ మీద ఆధారపడి చాలామంది జీవితాలు ఉన్నాయి. ఊబరు, ర్యాపిడో, ఓలా. మనం ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఏమన్నా ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఉన్నాయి బ్రో, చాలా. సో నేను అందుకు చెప్పా తప్ప నువ్వు అలా హాఫ్ నాలెడ్జ్ అంటే నాకు చాలా బాధ అనిపించింది. అందుకే వీడియో తీసా, దగ్గరికి వెళ్ళి పెట్రోల్ బంకులు వీడియో. సో గవర్నమెంట్ నుంచి గుడ్ న్యూస్ ఏంటంటే పెట్రోల్ అయితే ఉందంట, బట్ ఎక్కువ బంకులు తీస్తే ఎక్కువ కొట్టించుకుంటున్నారని. సో ఇదైతే గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. సో ఎవరు పానిక్ అవ్వమాకండి. కొంచెం అయితే కొట్టించుకోండి ముందు సేఫ్గా. ఇంకా గుడ్ డేస్ వస్తాయి, ఏం కాదు, ఓపెన్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.